హలో నమస్తే. అధికారంలోకి వస్తేందుకు 2022 సంవత్సరం నుంచి 2023 ఎలక్షన్లు అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, దొంగ హామీలు ఇచ్చింది, ధోకా డిక్లరేషన్లు ఇచ్చింది. మొత్తం 13 డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందులో మొట్టమొదటి డిక్లరేషన్ 2022 మే 6వ తేదీ నాడు వరంగల్లో ఒక సభ పెట్టి ఆ సభకు రాహుల్ గాంధీని తీసుకొచ్చి రాహుల్ గాంధీ తోటి వాగ్దానాలు చేయించింది. రైతు డిక్లరేషన్ అని దానికి పేరు పెట్టింది. రైతు డిక్లరేషన్ అని ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో ఒక స్కెచ్ చేసింది. రాబోయే ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్లు వస్తున్నాయి తెలంగాణలో. ఈ ఎలక్షన్లలో రైతుల ఓట్లు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి ఈ రైతుల ఓట్లు చాలా పెటెంటెడ్ ఓట్లు. రైతుల ఓట్లన్నీ ఖచ్చితంగా కేసీఆర్కే పోతాయి, బీఆర్ఎస్ పార్టీకే పోతాయి. ఎందుకంటే రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఉచిత కరెంటు ఇచ్చిండు, యూరియాకు కష్టాలు లేకుండా చేసిండు. రైతుల ఓట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే పోతాయి. కాబట్టి ఏ రకంగా అయినా దాన్ని డెంటు కొట్టాలి, ఏ రకంగానైనా ఆ రైతుల ఓట్లు మనకు మళ్లించుకోవాలని ఒక హామీల డిక్లరేషన్ పేరుతోటి కొన్ని హామీలు ఇచ్చింది. రైతు డిక్లరేషన్ పేరుతో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే, రైతులకు రైతు భరోసా 12,000 కేసీఆర్ బిచ్చం ఇచ్చినట్టు వేస్తున్నాడు. మేము వస్తే ఎకరాకు 15,000 ఇస్తాం సంవత్సరానికి అని ఒక మోసం చేసిండ్రు, ఒక తప్పుడు వాగ్దానం చేసిండ్రు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అదొక తప్పుడు వాగ్దానం చేసిండ్రు. అన్ని పంటలకు ఎంఎస్పి ఇస్తాం, వరి పంటకు బోనస్ ఇస్తామన్నారు, 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ నోటితోటి వాళ్ళు చెప్పించిన మాటలు ఇవి. మే 6 నుంచి వాళ్ళు కంటిన్యూగా 6 పెద్దవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఆ 6 గ్యారంటీలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ రైతు డిక్లరేషన్, వరంగల్లో రైతు డిక్లరేషన్. రెండోది హైదరాబాదులో మే 9, 2023న యూత్ డిక్లరేషన్ అని ఒక సభ పెట్టిండ్రు. ఆ సభకు ప్రియాంక గాంధీని పిలిచిండ్రు. ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ సభలో ఆమె మాట్లాడింది. యూత్ డిక్లరేషన్ సభలో ఆమె ఏం చెప్పింది? నిరుద్యోగ యువకులకు 4,000 నెలవారీ నిరుద్యోగ భృతి, యువకులకు 4,000 నెలవారీ నిరుద్యోగ భృతి. అట్లనే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ. యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ తోటి మే 9, 2023లో జరిగిన సభలో వాళ్ళు ఒక యూత్ డిక్లరేషన్ చేసిన. అట్లాగే యూత్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఒక రైతులు అయిపోయినరు, యూత్ అయిపోయినరు, పెద్ద ఓటింగ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు దళితుల మీద పడ్డారు, ఎస్సీ ఎస్టీల మీద పడ్డారు. ఎస్సీ ఎస్టీల కోసం ఇంకొక డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఆగస్టు 26న చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. చేవెళ్లకు ఇప్పుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని పిలిపించింది. మల్లికార్జున్ ఖర్గేని పిలిపించి ఆయనతోటి అబద్ధాలు చెప్పించిండ్రు. ఏం చెప్పించింది చేవెళ్ల డిక్లరేషన్లో? ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే, ఆయన కూడా ఎస్సీనే, మల్లికార్జున్ ఖర్గేతో చెప్పించిండ్రు. అట్లాగే 3 ఎస్సీ కార్పొరేషన్లు, కొత్త కార్పొరేషన్లు 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, 3 ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఉచిత ఇళ్ళు అన్నారు, ఉచిత విద్య అన్నారు. ఇది 3వ డిక్లరేషన్, 3వ అతిపెద్ద డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. ఆ తర్వాత రైతులు అయిపోయినరు, విద్యార్థులు అయిపోయినరు, నిరుద్యోగులు అయిపోయినరు, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయిపోయినరు.
నవంబర్ 9, 2023న మైనారిటీ డిక్లరేషన్ అని ఒకటి చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మైనారిటీ డిక్లరేషన్ అని అదొకటి చేసిండ్రు. మైనారిటీలకు ఏం వాగ్దానం చేసిండ్రు వీళ్ళు? ఒకసారి ఇవన్నీ టీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోతుంది వీళ్ళు ఈ డిక్లరేషన్లు ఇచ్చి, 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ డిక్లరేషన్లు దేన్ని పట్టించుకుంటున్నారు? వాళ్ళకు గుర్తున్నట్టుగా కూడా లేదు ఈ డిక్లరేషన్లో ఒకటి మనం చేసినామని చెప్పి. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకే మీకు అందరికి గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు లిస్ట్ చేస్తున్నాం, ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం వాగ్దానాలు ఇచ్చింది, ఎట్లా ప్రజలను మోసం చేసింది, ఎట్లా వాళ్ళను ఓట్లు తీసుకొని వాళ్ళని గాలికి వదిలిపెట్టింది. ఇవన్నీ చెప్పాలి కాబట్టే ఈ డిక్లరేషన్ల గురించి మీకు చెప్తున్నాను. మైనారిటీ డిక్లరేషన్లో ఏమన్నది? మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్ని సంవత్సరానికి 4,000 కోట్లు పెంచుతామని చెప్పేసి అన్నది. మైనారిటీలకు సబ్సిడీల మీద లోన్లు ఇస్తామన్నారు. మతాధికారులకు 10,000 నుంచి 12,000 రూపాయల నెలవారీ గౌరవ వేతనం ఇస్తామన్నారు. మైనారిటీ విద్యార్థులకు PhD పూర్తి చేసుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మైనారిటీ మహిళల పెళ్లిళ్ళకి 1,60,000 రూపాయలు షాదీ ముబారక్ కింద ఇస్తామని చెప్పేసి అని చెప్పిండ్రు. ఇది వాళ్ళు మోసం చేసింది. తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు ఒకసారి వీటన్నింటినీ గుర్తు చేసుకోవాలి. ఎన్ని హామీలు అమలు చేసిండ్రు వీళ్ళు? 6 గ్యారెంటీలు 13 డిక్లరేషన్లలో ఇచ్చిన ఎన్నిటిని అమలు చేసిండ్రు? ఇప్పుడు మనం డిక్లరేషన్ల గురించే మాట్లాడుతున్నాం. ఆ డిక్లరేషన్లో ఇచ్చిన వాటిని ఎన్నింటిని అమలు చేసిండ్రు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. నేను చెప్పినవన్నీ మీరు చూడండి. ఆ తర్వాత కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యను తీసుకొని వచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. బీసీ డిక్లరేషన్లో ఏమన్నారు? బీసీ సబ్ ప్లాన్కు చట్టపరమైన హోదా కల్పిస్తామన్నారు. వచ్చిందా? గుర్తు చేసుకోండి. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బీసీ వెల్ఫేర్ 1,00,000 కోట్లు బీసీ వెల్ఫేర్కు ఖర్చు చేస్తామన్నారు. అంటే సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ వెల్ఫేర్కు ఖర్చు చేస్తామన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు చేస్తామన్నవారు ఇప్పటి వరకు వచ్చి 2 పూర్తి స్థాయి బడ్జెట్లు పెట్టినరు. 2 పూర్తి స్థాయి బడ్జెట్లలో కూడా ఎక్కడ కూడా 20,000 కోట్లకు దగ్గర లేదా సంఖ్య. ఇప్పటికీ వాళ్ళు కేటాయించింది, వాళ్ళు వచ్చిన తర్వాత 2 బడ్జెట్లలో కలిపి మొత్తం 3 బడ్జెట్లలో కలిపి 20,000 కోట్లు కూడా లేదు. ఇంకా 2 సంవత్సరాలే ఉంది, 2 బడ్జెట్లే ఉన్నాయి. వాళ్ళకు 80,000 కోట్లు బీసీల కోసం ఖర్చు పెడతామన్న దాన్ని వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఇది బీసీ డిక్లరేషన్ కోసం వాళ్ళు చేసింది. తర్వాత మహిళా డిక్లరేషన్ చేసిండ్రు. మహిళా డిక్లరేషన్ నవంబర్ 10 నాడు బీసీ డిక్లరేషన్ అయిపోయింది. మహిళా డిక్లరేషన్ తర్వాత చేసిండ్రు. మహిళా డిక్లరేషన్లు ఏమన్నారు? మహిళలకు నెలకు 2,500 రూపాయలు వస్తుందా రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకైనా? మహిళలకు 2,500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది? ఒకసారి మీ ఇంట్లో వస్తుందో చూడండి, మీ పక్కింటి వాళ్ళకి ఎవరికైనా వస్తుందో చూడండి. ఎవ్వరికి కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తలేదు. తర్వాత పేద బాలికల పెళ్లికి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తున్న కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. 10 గ్రాముల బంగారం ఇస్తామన్నారు. ఇది మహిళా డిక్లరేషన్లో వాళ్ళు చెప్పింది. మహిళా ఉద్యోగాల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. నోటిఫికేషన్లు లేవు. ఉద్యోగాల ప్రాధాన్యత పక్కన పెట్టండి, నోటిఫికేషన్లు లేవు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గించి మహిళలే కొట్టుకునేటట్లు చేసి పురుషుల టికెట్ల రేట్లు డబుల్ చేసి మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇవి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేసిన 6 డిక్లరేషన్లు. ఈ 6 డిక్లరేషన్లు చేసి ఈ మే 6వ తేదీ వస్తే 6 డిక్లరేషన్లు చేయడం మొదలుపెట్టి, అంటే తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేయడం మొదలుపెట్టి 3 సంవత్సరాలుగా వస్తుంది. మే 6 వస్తే
3 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ఒక ప్లాన్ని మొదలుపెట్టి మిమ్మల్ని మోసం చేయాలని వాళ్ళు ఒక స్కెచ్ చేసుకొని ఆ స్కెచ్ని అమలు చేసే రోజు మే 6వ తేదీన మొదలుపెట్టినరు వాళ్ళు. మే 6వ తేదీన వాళ్ళు ఎప్పుడైతే ఈ హామీలు ఇవ్వడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి ఈ మే 6 వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు వాళ్ళ అధికారంలోకి వచ్చి పూర్తయిపోతుంది మే 6 వస్తే. అంటే సగం వాళ్ళ పాలనా టర్మ్ పూర్తయిపోయినట్టు. మనల్ని మోసం చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టి తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేసి అధికారంలోకి రావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఒక సమృద్ధి రాష్ట్రం, ఆర్థిక సమృద్ధి ఉన్న రాష్ట్రం, ఈ రాష్ట్రంలో పైసలు చాలా ఉన్నాయి, ఈ పైసలు ఇక్కడ నుంచి మూటలు కట్టించి ఢిల్లీకి తెప్పించుకోవాలంటే మనం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలి, మోసం చేయాలి. ఎట్లా మోసం చేయాలని వాళ్ళు ఒక ప్రణాళిక రచించిండ్రు. ఆ ప్రణాళికకు డిక్లరేషన్లను పేరు పెట్టినరు. ఆ తర్వాత వాటిని గ్యారంటీలు అన్నారు, ఆ తర్వాత హామీలు అన్నారు. ఆ డిక్లరేషన్లు మనని మోసం చేసే కార్యక్రమం మొదలుపెట్టి సరిగ్గా 3 సంవత్సరాలు అవుతుంది మే 6 వస్తే. వాళ్ళు అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతుంది మే 6 వస్తే. సగం కాలం పూర్తయిపోయింది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం బరాబర్ అడుగుదాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను. ప్రజల్ని మోసం చేసి రైతుల్ని, మహిళల్ని, బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, 2.5 సంవత్సరాలు అవుతుంది. సగం కాలం పూర్తయిపోయింది. డిక్లరేషన్ల పేరుతో మోసాల ప్రణాళికను మొదలుపెట్టి ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని. ఇక్కడ వచ్చి వాళ్ళు ఇచ్చిపోయిన మోసపూరిత మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినరు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన టీ న్యూస్ నిలబడుతుంది. టీ న్యూస్ తెలంగాణ ప్రజల తరఫున అడుగుతుంది, బరాబర్ అడుగుతుంది. బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమం ద్వారా అడుగుదాం, ప్రతిరోజు అడుగుతూనే ఉందాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ 13 డిక్లరేషన్లలో 6 ప్రధానమైన డిక్లరేషన్లు, ఆ డిక్లరేషన్లు అమలు చేసేటట్టుగా కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం, ప్రశ్నిద్దాం. ఈరోజు దోకా డిక్లరేషన్లు ఇచ్చి 3 ఏళ్లు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీని నిలదీయవలసిన టైం వచ్చింది. మీరు చేసిన డిక్లరేషన్లు మీకైనా గుర్తున్నాయా? గుర్తుంటే అమలు చేసేందుకు ఏం నొప్పి? బరాబర్ అడుగుదాం. రైతులకు, మహిళలకు, యువకులకు, మైనారిటీలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మీరు ఏమి ఇస్తామన్నారో మేము మీకు గుర్తు చేస్తున్నాం. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. చేత కాకపోతే అయితలేదు అని చెప్పి క్షమాపణలు కోరండి, బరాబర్ కోరండి. క్షమాపణలు మీరు కోరాల్సిందే, బరాబర్. ప్రజాపాలన ప్రగతి నివేదిక అన్నారు, 99 రోజుల ప్రణాళిక అన్నారు, గ్రామ సభలు పెడతామన్నారు, మండల స్థాయి సభలు పెడతామన్నారు, నియోజకవర్గ స్థాయి సభలు పెడతామన్నారు. ఎక్కడైనా మండల స్థాయి సభలు పెట్టినరా మీరు? ఏప్రిల్ 16వ తేదీ నాడు మండల స్థాయి సభలు పెడతామన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎక్కడైనా పెట్టినరా? మీకు గుర్తున్నాయా? టీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు, తెలంగాణ ప్రజలు మీరు ఒకసారి అడగండి. మే 2వ తేదీ నాడు నియోజకవర్గ స్థాయి సభలు అన్నారు. ఎక్కడ పోయినరు? మీరు చేసిన వాగ్దానాలు మీకు గుర్తులేవు. ఆ వాగ్దానాలని అమలు చేసేందుకు మీకు గుర్తులేదు. ప్రజాపాలన పేరుతోటి ప్రజల వద్దకు పోయి మేము ఆ వాగ్దానాల గురించి వాళ్లకు వివరిస్తామని చెప్పి మేము విజయోత్సవం చేస్తాము, ఎన్ని వాగ్దానాలు అమలు చేసినావో చెప్తామని చెప్పిన దానికి దిక్కులేదు. అందుకే బరాబర్ అడుగుదాం. మీరు పెట్టిన కార్యక్రమాన్ని మీరే మర్చిపోయినరా? మర్చిపోయినట్టు నటిస్తున్నారా? బరాబర్ అడుగుదాం. పోయిన వారం కేసీఆర్ గారు జగిత్యాలలో ఒక జనగర్జన పెట్టిండ్రు, జగిత్యాల సభలు పెట్టిండ్రు. జగిత్యాల సభ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మీరిన్ని కష్టాలు పెడుతున్నారు? మీరు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాగా తెలంగాణ రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే మీరు ఎందుకు ఆ పథకాలని అమలు చేయలేకపోతున్నారు?
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలని కూడా అమలు చేయలేకపోతున్నారు. కేసీఆర్ ప్రశ్నించిండు. ఈ సందర్భంగా కేసీఆర్ ఏం ప్రశ్నించిండు, కేసీఆర్ ఏం చెప్పిండో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది వినండి. నీళ్ళు పుష్కలంగా రాలే వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? రైట్. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి దానవీర శూరకర్ణ, ఇప్పుడు కుంభకర్ణ అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు, మారిపోయాడు మనిషి, ఎగ్దం మారిపోయాడు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూలులో నీ పాలమూరులో ఇలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు ఆ గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా?